నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. బడి అంటే బతుకు నేర్పే గుడి అని అంటాం, కానీ నేడు అదే బడి రక్తం చిందించే క్రైమ్ సీన్గా ఎందుకు మారిపోతుంది? ఒకప్పుడు గురువు కనిపిస్తే భక్తితో నమస్కరించిన చేతులే నేడు ఐరన్ రాడ్లతో కత్తులు పట్టుకొని ఉపాధ్యాయులపై దాడులు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, వెరీ లేటెస్ట్ ఎగ్జాంపుల్స్. నల్గొండ జిల్లా కొండమాల్లెపల్లిలో ఫోన్ వాడొద్దని మందలించినందుకు నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని విద్యార్థులే దారుణంగా హత్య చేసిన ఘటన ఇటీవల. ఇంకొక రీసెంట్ ఇన్సిడెంట్స్, పాలకొల్లులో పూర్వ విద్యార్థి ఐరన్ రాడ్డుతో టీచర్పై హత్య యత్నం చేయడం. ఇంకోటి లేటెస్ట్ ఇన్సిడెంట్స్, కృష్ణా జిల్లాలో తరగతి గదిలోనే ల్యాబ్ అసిస్టెంట్ పై విద్యార్థి పిడిగుద్దులు గుద్ది విరుసుకు పడటం. ఇటువంటి లేటెస్ట్ కొన్ని సంఘటనలు చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. ఇవి కేవలం అనుకోకుండా జరిగిన సంఘటనలు అని నేను అనుకోవటంలా, మన సమాజంలో ఊపిరి పోసుకుంటున్నటువంటి ఒక భయంకరమైన మానసిక వికృతికి నిదర్శనాలు. గురువుపై దాడి అంటే అది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, సమాజ పునాదులపై జరిగినటువంటి నికృత్యమైన చర్య అని నా అభిప్రాయం. ఈ వీడియోలో అసలు సమస్య ఎక్కడుంది, రూట్ కాజ్ ఏంటి, చట్టం ఏం చెప్తుంది, దీని వెనక ఉన్న సైకలాజికల్ సిచ్యువేషన్ ఏంటి, సైకాలజీ ఏంటి, అటువంటి విషయాల్ని లోతుగా ప్రొఫెషనల్గా ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ సబ్జెక్ట్ మీద. ఫస్ట్ సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అనాలిసిస్ చేస్తే స్క్రీన్ అడిక్షన్ అండ్ డోపమైన్ ఎఫెక్ట్ అని అంటాం. అంటే స్మార్ట్ ఫోన్ లేదా అశ్లీల హింసాత్మకమైన కంటెంట్, ఆన్లైన్ గేమింగ్ పిల్లల మెదడులో సహనాన్ని తగ్గించి ఆవేశాన్ని, అంటే ఇంపల్సివిటీ అంటాం, వీటిని పెంచుతాయి. ఫోను గుంజుకోవటం అనే చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితికి ఈరోజు పిల్లలు, ఆ మానసిక పరిపక్వత ఆ విధంగా వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ పేరెంటింగ్ లోపాలు కూడా ఉన్నాయి. పిల్లల్ని మితి మీరి ఓవర్ పేరెంటింగ్ ఇది చేయటం, లేదా నిర్లక్ష్యంతో పెంచటం, ఈ రెండు కూడా. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనే భావం వాళ్ళల్లో స్టార్ట్ అవుతా ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంట్లో ఈ టీచర్స్ని తక్కువ చేసి తల్లిదండ్రులు మాట్లాడటం వల్ల పిల్లల ముందు గురువుల పట్ల గౌరవం కొంత నశిస్తూ ఉంది. ఇది కూడా ఒక కారణమే. ఇక నెక్స్ట్ పాయింట్, చట్టపరమైన పరిమితులు, అంటే లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఏంటి అని ఆలోచిస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఆర్టీఏ యాక్ట్ 2009 విద్యా హక్కు చట్టం అంటాం. దీని ప్రకారం ఏంటంటే శారీరక దండన, అంటే పనిష్మెంట్ ఫిజికల్గా ఇవ్వటం అనేది పూర్తిగా నిషేధించబడింది టీచర్స్కి. ఇది విద్యార్థుల హక్కులను కాపాడటానికి వచ్చినప్పటికీ తరగతి గదిలో టీచర్లు కనీస క్రమశిక్షణని కూడా అమలు చెయ్యలేని పరిస్థితికి ఈ రూలు నెట్టివేయబడింది. జువైనల్ యాక్ట్ ఉంది, జేజే యాక్ట్ అంటారు. మైనర్లు నేరాలకి పాల్పడితే చట్టపరమైన శిక్షలు చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఇది కూడా పిల్లల్లో భయం లేకుండా చేస్తుంది అని ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇంకొకటి, మనం ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్లో కనుక ఆలోచించినట్టయితే, అంటే ఆర్థిక రాజకీయ కోణాలను విశ్లేషించినట్టయితే, ఒకటి కార్పొరేటైజేషన్. విద్య అనేది ఒక పవిత్రమైన ప్రక్రియగా ఉండవలసింది నేడు వ్యాపారంగా మారిపోయింది. మేము ఫీజులు కడుతున్నాం, మీరు సేవకులు అనే వినియోగదారుడి, అంటే కన్జ్యూమరిస్ట్ ధోరణి తల్లిదండ్రుల్లో పెరిగింది. ఇంకొక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం. పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ రేషియో, స్టూడెంట్ అండ్ టీచర్ రేషియో ఇది లోపించింది. కౌన్సిలర్ల నియామకం లేదు. మరి పాఠశాలలో సరైన రక్షణ, సీసీటీవీ వ్యవస్థలు కూడా లోపం ఉంది. ప్రభుత్వం వైపు ఈ లోపాలు కూడా ఉన్నాయి. మరి దీనికి ఏంటి బాధ్యతలు, పరిష్కారాలు ఏంటి? వాట్ ఆర్ ద సొల్యూషన్స్? సమస్యలు ఉన్నాయి, సొల్యూషన్స్ ఏంటి? నా దృష్టిలో ఈ పరిస్థితి మారాలంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. నా సూచన, రికమెండేషన్స్, అడ్వైస్ ఫర్ ద పేరెంట్స్. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనని, వారు ఫోన్ వాడుతున్న అడిక్ట్ అయిన దాన్ని నిరంతరం అబ్జర్వేషన్లో ఉండాలి. స్కూల్లో ఉపాధ్యాయుడు మందలించారని పిల్లలు ఇంట్లో చెప్పినప్పుడు ఆవేశపడి స్కూల్కి వెళ్ళి గొడవలు పెట్టుకుంటున్నారు కొంతమంది. అట్లా గొడవ పడకుండా ఆ టీచర్స్ తోటి సానుకూలంగా మాట్లాడి అసలు సమస్య ఎక్కడుంది, రూట్ కాజ్ ఎక్కడుంది అని టీచర్ దగ్గర నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప పిల్లవాడి ముందే టీచర్తో లొల్లి పెట్టడం అనేది అది మంచి మెసేజ్ ఇవ్వదు. వారు తర్వాత పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు. ఇంకొక విషయం, అకస్మాత్తుగా డబ్బు పిల్లల దగ్గర ఏమన్నా వచ్చిందా,
ఖర్చు చేస్తున్నారా? మరి మత్తు పదార్థాలకు లేదా బైక్ జల్సాలకు అలవాటు పడుతున్నారా? అనేటువంటి సునిశ్చితమైన అబ్జర్వేషన్స్, ప్రశ్నలను తల్లిదండ్రులు వేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇక టీచర్స్ ప్రధాన పాత్ర పోషిస్తారు సమాజంలో. నా సలహా ఏంటంటే, మారిన చట్టాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా తమ బోధనా పద్ధతులను, టీచింగ్ స్టైల్స్ మార్చుకోవాలి. లాంగ్ బ్యాక్ పాతకాలపు ఫిజికల్గా కొట్టి చెప్పటం లాంటి పద్ధతులు కొద్దిగా పక్కన పెట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్ మరియు సాధ్యమైనంత వరకు సానుకూల ప్రవర్తన విధానాలు అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం, ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా విద్యార్థుల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ రోల్ ప్లే చేసేది మీడియాకి నా సలహా ఏంటంటే, మీడియా కేవలం సెన్సేషనలిజం కోసం వార్తలను ప్రచారం చేయటమే కాకుండా సామాజిక స్పృహతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సమస్య తీవ్రతను వివరిస్తూనే పరిష్కార మార్గాలను కూడా చూపేలా ప్రత్యేక కథనాలు మరియు చర్చలను నిర్వహించి పౌర సమాజాన్ని మీడియా చైతన్య పరచాల, రోల్ మీడియా ప్లే చేయాలి, కేవలం రెచ్చగొట్టే ధోరణి ప్రచారాలు కాకుండా. ఇక గవర్నమెంట్ రోల్ ఇందులో ఒక స్టేక్ హోల్డర్. ప్రభుత్వాలు కేవలం చట్టాలను చేసి ఊరుకోకుండా ప్రతి పాఠశాలలో ప్రొఫెషనల్ చైల్డ్ సైకాలజిస్ట్స్ అవసరం ఉంది, లేదా కౌన్సిలర్స్. మరి వీళ్ళని నియమించాల్సిన అవసరం ఉందనేది కూడా ఎగ్జామిన్ చేయాలి. తర్వాత ఉపాధ్యాయులపై, టీచర్లపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి మరియు వాళ్ళకి రక్షణ కల్పించడానికి కఠినమైనటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ, భద్రతా నియమాలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనల నేపథ్యంలో నాకు అనిపిస్తుంది ఇలా: ఆర్థికంగా, సాంకేతికంగా దేశం ఎంత ఎదిగినా తరగతి గదిలో ఉపాధ్యాయుడికి రక్షణ మరియు గౌరవం లేనప్పుడు సమాజం మనుగడ కొనసాగించలేదు, మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. టీచర్ భయపడుతూ పాఠం చెప్పే పరిస్థితి కనుక వస్తే అది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది. ఇప్పటికైనా తల్లిదండ్రులు, ప్రభుత్వం, మీడియా వీళ్ళందరూ ఈ సమాజంలో స్టేక్ హోల్డర్స్ కలిసికట్టుగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి నాకు అనిపిస్తూ ఉంది. మీ ఇంట్లో పిల్లల ప్రవర్తనలో ఎలాంటి మార్పుల్ని గమనిస్తున్నారు ఈ వీడియో చూసిన వీక్షకులు? మరి తరగతి గదిలో క్రమశిక్షణ సాధించటానికి ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా? ఇటువంటి అంశాల మీద మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్ని ఈ వీడియో చూసిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో టీచర్స్కి, పేరెంట్స్కి, మీడియాకి, గవర్నమెంట్కి అందరికీ మంచిది, బాగుంది అని అనిపిస్తే షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.